ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం డిస్కస్ చేసేది ఏంటంటే మనకి టాపిక్ ఫ్లోరికల్చర్ నుండి మనకి షేడ్ అంటే నీడ మరియు అలంకరణ కోసం ఉపయోగించేటువంటి కొన్ని వృక్షాలు ఉన్నాయి, వాటి గురించి డిస్కషన్ చేద్దాం. అయితే వీటిని మనకేం చెప్తాడంటే షేడ్ అండ్ ఆర్నమెంటల్ ట్రీస్ అని చెప్తాం. షేడ్ అండ్ ఆర్నమెంటల్ ట్రీస్ అంటే అలంకరణ కోసం ఈ నీడనిచ్చే మొక్కలు అనేది ఉపయోగిస్తాం. దీంట్లో మనకి యాక్చువల్గా ఏం చెప్తాడంటే మనకి ఇక్కడ ఈ ఫ్లోరికల్చర్లో మనకి ఏంటంటే ఈ ప్లాంట్స్ని అంటే ట్రీస్ని షేడ్ కోసం అంటే నీడ కోసము మరియు అలంకరణ ఈ రెండిటి పర్పస్లో మనకి ఉపయోగించే ఈ వృక్షాలని రెండు రకాలుగా డివైడ్ చేయడం అనేది జరిగింది. వాటిలో ఒకటి ఏంటంటే ఓన్లీ ఫర్ ఫ్లవర్స్ అంటే ఫ్లవర్స్ కోసం మాత్రమే ఉపయోగించే కొన్ని ఉన్నాయి. ఫ్లవర్స్ కోసం మాత్రమే ఇక్కడ చూడండి, ఫ్లవర్స్ కోసం మాత్రమే పెంచేటువంటి మొక్కలు కొన్ని ఉన్నాయి, కొన్ని మాత్రం నీడ మరియు అలంకరణ కోసం పెంచేవి రెండు ఉన్నాయి. అంటే ఈ ఫ్లోరికల్చర్ పర్పస్లో మనకి ఈ రెండు రకాల ప్లాంట్స్ని అంటే వృక్షాలని రెండు రకాలుగా డివైడ్ చేయడం. ఒకటి ఫ్లవర్స్ ఓన్లీ ఫర్ ఫ్లవర్స్ అంటే పుష్పించే మొక్కలు అని చెప్తాం వీటిని. రెండోది ఏంటంటే నీడ మరియు అలంకరణ కోసం పెంచేవి. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ కేటగిరీ కనుక తీసుకున్నట్లయితే మనకి ఓన్లీ అంటే ఫస్ట్ కేటగిరీ అంటే ఏం చెప్తాం మనం, నీడ మరియు అలంకరణ కోసం షేడ్ అండ్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ అని చెప్తాం. ఇవేంటంటే మనం అలంకరణ కోసం పెంచుతాం. దాంతోపాటుగా ఏంటంటే ఆల్టర్నేట్గా మనకి షేడ్ అంటే నీడ కూడా ఉండడం, దీంతోపాటుగా ఏంటంటే మనకి దీంట్లోనే ఈ ఫ్లవర్స్ ఉన్నటువంటి మొక్కలు కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ కొన్ని ఇచ్చేయడమ్మా మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని మొక్కలు చూద్దాం ఈరోజు దీనికి సంబంధించినవి. ఆల్టర్సోనియా చూడండి, ఇక్కడ ఆల్స్టోనియా ఫస్ట్ మొక్క చూడండి, ఆల్స్టోనియా స్కొలారిస్ అనేటువంటి ప్లాంట్ ఉందమ్మా. ఇది మనకి దీన్ని ఏం చెప్తాడంటే మనకి డెవిల్ ట్రీ అని చెప్తాడమ్మా. డెవిల్ ట్రీ అంటే యాక్చువల్గా ఏంటంటే బ్లాక్ బోర్డ్ ట్రీ అని చెప్తాడు, లేదంటే డెవిల్ ట్రీ అని చెప్పడం కూడా జరుగుతుంది. ఇక్కడ బ్లాక్ బోర్డ్ ట్రీ దీన్ని ఆర్ డెవిల్స్ ట్రీ అని చెప్తాడు, మనకి ఇంగ్లీష్లో అయితే డెవిల్స్ ట్రీ అని చెప్తాడు. అయితే ఇక్కడ మనకి ఎవర్ గ్రీన్ ట్రాపికల్ ట్రీస్ అని చెప్తాడు వీటిని. అంటే ఎక్కువగా సతత హరిత అరణ్యాలలో ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఫ్యామిలీ ఏంటంటే మనకి ఇక్కడ అంటే సతత హరిత అరణ్యాలు అంటే ఎప్పుడు కూడా గ్రీన్గా ఉంటుందమ్మా. అంటే ఇప్పుడు రెగ్యులర్గా వర్షపాతం ఎక్కువగా ఉన్నటువంటి కండిషన్లో ఇవి పెరగడం అనేది జరుగుతుంది. అపోసైనేసి ఫ్యామిలీ అమ్మ ఇది. అయితే దీని నెగిటివ్ ప్లేస్ వచ్చి ఏంటంటే మనకి సౌతర్న్ చైనా అని చెప్తాం, అదేవిధంగా ట్రాపికల్ ఏషియా అండ్ ఆస్ట్రేలియా ఈ మూడు రీజియన్స్లో మనకి ఈ బ్లాక్ బోర్డ్ ట్రీ అనేది ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇది మనకి యాక్చువల్గా ఎంత హైట్ పెరుగుతుంది మనకి ప్లాంట్ అనేది తీసుకుంటే 16 to మనకి 16 to ఇక్కడ చూడండి 16 to 30 మీటర్ల వరకు అంటే 16 నుండి 30 మీటర్ల వరకు ఎత్తి పెరుగుతుంది మొక్క అనేది. అది చాలా అందంగా కనిపిస్తుందమ్మా ఈ ట్రీస్ అనేది. అయితే మనకి శాఖలన్నీ కూడా ఏంటంటే కింద నుండి వస్తాయమ్మా, వలయాకారంలో వచ్చినట్టుగా కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ ట్రీ చూడండి, ఇక్కడ కింద నుండి వలయాకారంలో వచ్చినటువంటి శాఖలను రావడం జరుగుతుంది. అయితే ఎక్కువగా నీడేస్తుంది అనమాట, కింద నుండి అంటే లార్జ్గా వస్తుంది అన్నమాట. కింద ఎక్కువ వచ్చి పైకి వెళ్ళేసరికి తగ్గుతూ ఉంటుంది అనమాట సైజు. అందువల్ల ఏంటి ఎక్కువ నీడ అనేది రావడం జరుగుతుంది. పుష్పాలు ఏంటంటే ఇక్కడ తీసుకుంటే చాలా పొడవుగా ఉంటాయమ్మా. పుష్పాలు పొడవుగా ఉండి తర్వాత సన్నని డ్రమ్ స్టిక్ వల్లే ఉంటాయి అన్నమాట. చాలా సన్నగా ఉంటాయి. డ్రమ్ స్టిక్ ఏ మాదిరిగా ఉంటుందో ఆ మాదిరిగా ఉన్నటువంటి పుష్పాలు ఉంటాయి. అయితే ఈ పుష్పాలన్నీ కూడా ఏ కలర్ ఉంటాయండి చూడండి, మీరు ఆల్రెడీ ఐడెంటిఫై చేయొచ్చు ఏ కలర్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వైట్ కలర్ ఫ్లవర్స్ అనేవి ఉన్నాయి, మనకి తెలుపు రంగులో మాత్రమే ఉంటాయి. అయితే మనకి మొత్తం ప్లాంట్ బాడీ అంతా కూడా మనకి సమ్మర్ సీజన్లో మనకి ఈ ఫ్లవర్స్ అనేవి సమ్మర్ సీజన్లో మనకి పుష్పించడం అనేది జరుగుతుందమ్మ ఈ పుష్పాలన్నీ, ఈ మొక్క అంతా కూడా. అయితే నైట్ టైంలో మాత్రం మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట, అంటే ఫ్రాగ్రెన్స్ అనేది ఉంటుందన్నమాట, మంచి స్మెల్ అనేది వస్తుంది. దీని ప్రాపగేషన్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఏంటంటే ఈ ప్రాపగేషన్ మనకి విత్తనాల ద్వారా జరుగుతుందని చెప్తాం అన్నమాట. ఓకే, ఇది మనకి ఏంటంటే ఆల్స్టోనియా స్కొలారిస్ అనేటువంటి ఈ ప్లాంట్కి సంబంధించింది. అదే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొక డయాగ్రామ్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ
ఆల్రెడీ చెప్పాం కదా, ఫ్లవర్స్ ఎలా ఉంటాయంటే మనకి పొడవుగా ఉంటాయని చెప్పాం. ఇదిగో చూడండి ఇక్కడ, ఇది కూడా అంటే ఇది మనకి ఏంటంటే క్యారెక్టర్ స్కోలారిస్. ఈ పుష్పం అనేది చాలా పొడవుగా కనిపిస్తుంది అనమాట. పొడవుగా డ్రమ్ స్టిక్ మాదిరిగా ఉండటం అని చెప్పడానికి రీజన్ అనేది ఇదేనమాట. ఇక్కడ ఇదేనమాట ఈ ఫ్లవర్ చూడండి ఇక్కడ, ఇది చాలా పొడవుగా వస్తుంది అనమాట ఇది. నెక్స్ట్ మనకి రెండోది ఇంకోటి ఏంటంటే యాంథోసెఫలస్ అని చెప్తామమ్మా. యాంథోసెఫలస్ కదంబ అని చెప్తాం మనకి ఇక్కడ. దీనికి బర్ ఫ్లవర్ ట్రీ అని చెప్తాము. దీన్ని బర్ ఫ్లవర్ ట్రీ అని చెప్తాం. దీనికి ఇంకో పేరు కూడా చెప్పొచ్చమ్మా. అంటే దీని ఫ్లవర్ కనుక తీసుకుంటే చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఈ ప్లాంట్ని. ఎలాగంటే మనకి టెన్నికోయిడ్ ఆడడానికి బాల్ అనేది ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లో ఉంటుంది దీని ఫ్లవర్ అంతా కూడా. ఇక చూడండి ఇక్కడ నియోలామార్కియా, దీనికి ఇంకో పేరు ఏంటంటే నియోలామార్కియా కదంబ అని చెప్తాం మనకి ఇక్కడ. విత్ ఇంగ్లీష్ కామన్ నేమ్ ఏంటంటే మనకి బర్ ఫ్లవర్ ట్రీ అని చెప్తాం, లేదంటే లారాన్ అని చెప్తాం, లేదంటే లెచార్డ్ చూడండి ఇక్కడ లెచార్డ్ పైన చెప్తాం, లేదంటే మనకి ఇక్కడ కదంబం అని చెప్పడం, లేదంటే కదంబ లొకాలి అని చెప్పడం కూడా చెప్తాం. అంటే లోకల్లో కూడా కబంద అని చెప్తాం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఎవర్ గ్రీన్ అంటే ఎక్కడెక్కడ ఎవర్ గ్రీన్ అట్ ది సేమ్ టైం ట్రాపికల్ ట్రీ. దీని ఏం చెప్తాడంటే ఎవర్ గ్రీన్ అని చెప్తాడు, లేదంటే ఉష్ణ మండలాలు కూడా పెరగడం అనేది జరుగుతుంది. ఈ ప్లాంట్ అనేది మనం తీసుకుంటే ఐ థింక్ ఇదేంటంటే మన క్యాంపస్లో కూడా ఉందమ్మా. ఇది మన క్యాంపస్లో ఎక్కడంటే కెమిస్ట్రీ ల్యాబ్ బ్యాక్ సైడ్ ఉంది మనకి ఇక్కడ. మన కెమిస్ట్రీ ల్యాబ్ బ్యాక్ సైడ్ ఇది ఉంది ఈ ప్లాంట్ అనేది. నియోలామార్కియా కబంద అని చెప్పొచ్చు, లేదంటే యాంథోసెఫలస్ కబంద అని చెప్పొచ్చు. అంటే సినోనిమ్ నేమ్స్ అనేది ఉంటాయి మనకి ఇక్కడ. ఇదనమాట. అయితే మనకి ఇక్కడ ఈ నేటివ్ తీసుకుంటే కనుక ఈ ప్లాంట్ అనేది సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఆసియా ఈ రెండు రీజియన్స్లో ఉంటుందమ్మా. ఆసియాలో సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ రీజియన్స్లో మనకి రెండిట్లో ఉంటుంది. అయితే జీనస్ నేమ్ హానర్స్ ఎవరంటే ఫ్రెంచ్ న్యాచురలిస్ట్ అనేటువంటి సైంటిస్ట్ మనకి ఆ ఫ్రెంచ్ న్యాచురలిస్ట్ ఒక సైంటిస్ట్ ఉన్నాడు, ఆయన పేరు మీద మనకి ఇది ఇవ్వడం అనేది జరిగిందనమాట ఇక్కడ జీనస్ నేమ్ అనేది. ఓకే, ఇదనమాట సైంటిఫిక్ నేమ్ ఆల్రెడీ 2 times చెప్పాం. అయితే ఐదర్ నియోలామార్కియా కదంబ అని చెప్తాం, లేదంటే యాంథోసెఫలస్ కదంబ అని చెప్పడం జరుగుతుందనమాట. ఫ్యామిలీ వచ్చేసరికి ఏంటంటే రూబియేసి ఫ్యామిలీ. ఆర్డర్ వచ్చేసరికి జెంటినేల్స్ అని చెప్తాం మనకి ఇక్కడ. ఇది చాలా పెద్దదమ్మ, ఇది చూడడానికి చాలా అందంగా ఉంటుంది, పెద్ద వృక్షం అనమాట. ట్రీ అనేది చాలా పెద్దది. ఇది ట్రీ తీసుకుంటే కనుక చాలా పెద్దగా ఉంటుంది ట్రీ ఇది. అయితే దీంట్లో ఇదేంటంటే వృక్షం మనకి పైన ఏంటంటే కిరీటం మాదిరిగా ఉంటుందమ్మా. కిరీటం మాదిరిగా ఉండి ఆ శాఖలన్నీ కూడా కిందకి వేలాడుతూ ఉంటాయి శాఖలన్నీ కూడా. పత్రాలు కూడా చాలా పెద్దగా ఉంటాయి. చూడండి ఇక్కడ లీవ్స్ అనేవి చూడండి ఎలా ఉన్నాయో, చాలా పెద్దగా ఉండడం అనేది జరుగుతుంది. లీవ్స్ అనేవి పెద్ద సైజులో ఉంటాయి అన్నమాట పత్రాలు. అది కూడా ఏ షేప్ ఉంటుందంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీర్ఘచతురస్రాకారంలో అంటే రెక్టాంగులర్ షేప్లో మనకి ఉండడం అనేది జరుగుతుంది. మనకి ఇక్కడ దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. అదే మనకి ఆ ఫ్లవర్ చెప్పాను కదా ఆల్రెడీ, చూసినామంటే ఐడెంటిఫై చేయొచ్చు. బంతి వంటి పుష్ప విన్యాసం అని చెప్తాం మనకి ఇక్కడ. అంటే టెన్నికాయిడ్ బంతి అనేది సేమ్ ఎలా ఉంటుందో సేమ్ అదే మాదిరిగా ఉంటుందమ్మా ఇన్ఫ్లోరెసెన్స్. అందుకనే బాల్ లైక్ ఇన్ఫ్లోరెసెన్స్ అని చెప్తాం. దీన్ని కూడా స్మెల్ కనుక తీసుకున్నట్లయితే చూడండి ఇక్కడ, స్మెల్ కనుక తీసుకుంటే చాలా సువాసన వస్తుందంట ఇది కూడా. కానీ ఎక్కడ పెరుగుతుంది అంటే కనుక ఇక్కడ ఇది మనకి ఎక్కడ పెరుగుతుందని చెప్తే నీటిపారుదల ఎక్కువగా ఉన్నటువంటి మృతికి కానివ్వండి, చల్లని వాతావరణం అంటే కూల్గా ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్, అంటే వాటర్ అనేది సప్లై రెగ్యులర్గా ఉండాలి ఫస్ట్ వన్. రెండోది కూల్గా ఉండాలన్నమాట. ఈ రెండు కండిషన్స్లో మనకి ఇది చాలా వేగంగా పెరగడం అనేది జరుగుతుందన్నమాట. ఇది వేగంగా పెరుగుతుందన్నమాట. దీని యొక్క ప్రాపగేషన్ మెథడ్ కనుక తీసుకుంటే సీడ్ అనమాట. ఇది మనకి చూడండి ఇక్కడ మీరు చూడడానికి చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. మనకి ఆల్రెడీ ఒకసారి ఎవరో కానీ మీరు ఫైనల్ ఇయర్స్ అంటే లాస్ట్ ఇయర్ అవుట్ గోయింగ్ బ్యాచ్ మీరు అడిగారు, నన్ను అడగడం కూడా జరిగింది. ఈ ప్లాంట్ అనేది మన క్యాంపస్లోనే కెమిస్ట్రీ ల్యాబ్ పక్కనే ఉందన్నమాట. బాదం చెట్టు ఉంది కదా, బాదం చెట్టు పక్కనే ఉంది ఈ ప్లాంట్. నెక్స్ట్ మనకి దీని తర్వాత ఏంటంటే క్యాజురైనా ఈక్విడిజిఫోలియా అనేటువంటి స్పీసీస్ అమ్మ. చూడండి ఇక్కడ క్యాజురైనా ఈక్విజిటిఫోలియా అని చెప్పడం ఉంది. దీని ఏం చెప్తాడంటే బీఫ్ హుడ్ అని చెప్తాడమ్మ. దీన్ని బీఫ్ హుడ్ అంటే దీనికి ఆస్ట్రేలియన్ పైన్ ట్రీ అని చెప్తాడు, లేదంటే
విస్టిలింగ్ పైన్ ట్రీ అని చెప్పడం కూడా జరుగుతుంది దీన్ని. అయితే షీ ఓక్ స్పీసెస్ అని చెప్తాడు వీటిని. షీ ఓక్ స్పీసెస్ ఆఫ్ ది జీనస్ క్యాజరైన్ అని చెప్తాం మనకి ఇక్కడ. అయితే దీనికి కామన్ నేమ్ ఏంటంటే మనకి ఇక్కడ 3 రకాల పేర్లు చెప్పాం. ఆస్ట్రేలియన్ పైన్ ట్రీ అని చెప్తాం, విస్టిలింగ్ పైన్ ట్రీ అని చెప్తాం, లేదంటే మనకి బీఫ్ హుడ్ అనేటువంటి పేరు కూడా చెప్పడం జరుగుతుందమ్మా. సో దీని ప్లాంట్ చూడండి ఇక్కడ మనకి ఎక్కువగా ఏంటంటే సముద్రానికి దగ్గర భాగంలో మనకి ఎక్కువగా ఈ మొక్కలు వేయడం జరుగుతుందమ్మా. ఎందుకంటే సాయిల్ ఇరేషన్ జరగకుండా ఉపయోగిస్తారు. కానీ మనం చదువుకునేది ఏంటంటే ఇప్పుడు మనం ఆర్నమెంటల్ పర్పస్ అనమాట. ఒకటి నీడ కోసం, రెండోది ఆర్నమెంటల్ పర్పస్ అనేది ఎక్కువగా చదువుకోవడం జరుగుతుంది. అయితే దీని హైట్ కనుక తీసుకుంటే 20 మీటర్ల ఎత్తు పెరుగుతుందమ్మా. 20 మీటర్స్ హైట్ అనేది పెరుగుతుంది. ఇది ఎటువంటి కండిషన్లో అయినా సరే పెరుగుతుందమ్మా. ఎక్కడంటే మనకి ఇక్కడ అంటే ట్రాపిక్ రీజన్స్లో పెరుగుతుంది. హాట్ కండిషన్ ఉన్నా సరే ఇది పెరగడం అనేది జరుగుతుందమ్మా. ట్రాపికల్ రీజన్స్లో అట్ ది సేమ్ టైం హాట్ కండిషన్ ఉన్నటువంటి రీజన్స్లో కూడా మనకి పెరగడం అనేది జరుగుతుంది. అదే వ్యాప్తి మనకు తీసుకుంటే కనుక ఇది విత్తనాల ద్వారా జరుగుతుందమ్మా. విత్తనాల ద్వారా పెరుగుతుంది, చాలా ఎక్కువగా స్పీడ్గా పెరుగుతుంది అన్నమాట. మొక్క చాలా వేగంగా పెరగడం అనేది జరుగుతుందన్నమాట. అయితే దీనికి శాఖలు కనుక తీసుకుంటే బ్రాంచెస్ అనేవి ఎక్కువ ఉంటాయమ్మా. ఈ మొక్క కనుక ఒకసారి కనుక మనం ప్లాంటేషన్ చేసామనుకోండి సుమారుగా 50 ఇయర్స్ వరకు ఉంటుందన్నమాట. అంటే దీని యొక్క బెరడు కనుక తీసుకుంటే అంటే ఎక్కువ కాలం స్టే చేయడానికి లేదంటే ఎక్కువ కాలం ఉండడానికి ఉపయోగపడుతుందని చెప్తాం మనకి ఇక్కడ. ఏది ఈ బెరడు అనమాట. ఒకసారి కట్ చేసినప్పుడు ఇది అంటే మనకి ఇక్కడ చూడండి 50 సంవత్సరాల వరకు వెయిట్ చేస్తుంది. ఒకవేళ దీనికి చూడండి ఇక్కడ లీఫ్లు కనుక తీసుకున్నాం అనుకోండి లీనియర్గా సన్నగా ఉంటాయమ్మా. అంటే పొడవుగా లీనియర్గా ఉండి దాని మీద లీవ్స్ అనేవి స్కేల్ లీవ్స్గా ఉంటాయి అన్నమాట. చిన్నగా ఉంటాయి అన్నమాట. స్కేల్ లీవ్స్గా ఒకదాని మీద ఒకటి పొందికలే కనిపిస్తాయి, చాలా లీనియర్గా ఉంటాయి. ఇది పాల్ ఆఫ్ అయినప్పుడు మనకి కింద పడింది అనుకోండి అక్కడ గడ్డి మొక్కలు కూడా పెరగడానికి గడ్డి మొక్కలు పెరగకుండా ఉండడానికి కూడా ఇది ఉంటుందన్నమాట. గడ్డి మొక్కలు కూడా అంటే ఎక్కడైతే ఈ కాజరైనా ఈక్విడేజీ ఫోలియా అనేటువంటి స్పీసెస్ని పెంచుతామో అక్కడ కింద గడ్డి కూడా పెరగడానికి అనుకూలంగా ఉండదు అక్కడ ఆ మొక్క నుండి పడినటువంటి లీఫ్ల వల్ల. అంటే ఇది కూడా ఒక ప్రభావం చూపుతుందని చెప్పడం అనేది జరుగుతుంది. ఇది మనకి ఎక్కువగా ఏంటంటే ఆల్రెడీ తెలిసిందే మనకి బ్రాంచెస్ ఉంటాయి ఎక్కువ. ఇక్కడ చూడండి బ్రాంచెస్ ఉంటాయి మనకి. ఇక్కడ చూడండి ఇక్కడ పైన ఇచ్చాడు, ఇక్కడ కూడా సీడ్స్ అనమాట. ఇవి సీడ్స్ అనమాట. దీని నుండి వస్తాయి అన్నమాట సీడ్స్. ఈ సీడ్సే మనకి వెజిటేటివ్ ప్రాపగేషన్లో ఉపయోగపడుతుందని చెప్తాం జరుగుతుందన్నమాట. ఇది నెక్స్ట్ మనకి ఇంకో స్పీసీస్ చూడండి రబ్బర్ ట్రీ అని చెప్తామమ్మ. అంటే మనకి ఇక్కడ ఈ రబ్బర్ ట్రీ అనేది ఏంటంటే మోరేసీ ఫ్యామిలీ అమ్మ. మోరేసీ ఫ్యామిలీకి సంబంధించి మీకు చాలా డిస్కస్ చేయొచ్చు. అలంకరణ కోసము అట్ ది సేమ్ టైం మనం షేడ్ కోసం రెండిట్లకి కూడా చాలా ఉపయోగించవచ్చు మొక్కలు. మీకు బాగా చెప్పాలంటే ఫైకస్ బెంగలెన్సిస్ కానివ్వండి, లేదంటే ఫైకస్ ఎలాస్టికా కానివ్వండి, ఫైకస్ రాక్స్బర్గీ కానివ్వండి, లేదంటే ఫైకస్ లాంగిఫోలియా కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఫైకస్లో ఉన్నటువంటి స్పీసీస్ అనమాట. దీంట్లో మీకు ఆల్రెడీ తెలుసు మనకి ఫైకస్ బెంగలెన్సిస్ అనేటువంటి స్పీసీస్ తీసుకున్నాం అనుకోండి ఇది బ్యానియన్ ట్రీ అని చెప్తాం, మర్రి చెట్టు అని చెప్తాం కదమ్మా. నేను అది డిస్కషన్ ఇక్కడ పిక్చర్ లేదు, ఓన్లీ ఇక్కడ రబ్బర్ ట్రీ గురించే చూపించాం. ఎందుకంటే మనకి కొంచెం ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుందని ఈ రబ్బర్ ట్రీని గురించి మనం డిస్కషన్ పెడతాం. సో దీనికంటే ముందు ఏంటంటే మనకి ఇక్కడ ఫైకస్ బెంగలెన్సిస్ అమ్మ బనియన్ ట్రీ అని చెప్తాం. మీకు తెలిసింది అది. కొన్ని మీకు ఆల్రెడీ కొన్ని న్యూస్ పేపర్లో అడవుల్లో తీసుకున్నాం అనుకోండి ఈ బనియన్ ట్రీ అంటే ఈ పిగ్ ట్రీ అనేది పక్కన పెట్టండి. ఇది రబ్బర్ పిగ్ ట్రీ అనేది పక్కన పెడితే ఆ మర్రి చెట్టు కనుక తీసుకున్నట్లయితే ఒక్కొక్కసారి అడవుల్లో సుమారుగా 3 నుండి 5 ఎకర్స్ 3 నుండి 5 ఎకరాల వరకు అంటే 3 to 5 ఏకర్స్ వరకు ఆక్యుపైడ్ చేయడం కూడా జరిగిందనమాట ఈ ఫైకస్ బెంగలెన్సిస్ అనేటువంటి స్పీసెస్. అంటే మనకు తెలిసిందే మర్రి చెట్టు అనేది. ఎందుకంటే అలాగ ఆక్యుపై చేయడానికి గల కారణం ఏంటంటే చాలా బలిష్టంగా ఉంటుంది ప్లాంట్ అంతా కూడా. ఎవ్రీ బ్రాంచ్ నుండి ఒక మొక్క ప్లాంటేషన్ చేసిన తర్వాత అది యంగ్ అంటే మెచ్యూర్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మెచ్యూర్ స్టేజ్కి కంటిన్యూ అవుతున్నప్పుడు వాటి యొక్క బ్రాంచెస్ అంటే శాఖల నుండి కొన్ని ఓడల వంటి నిర్మాణాలని చెప్తాడు, లేదంటే తీగల వంటి నిర్మాణాలు వచ్చి
భూమికి టచ్ అవుతాయి. భూమికి ఎప్పుడైతే టచ్ అయిందో అది మళ్ళీ అక్కడ భూమి లోపలికి వెళ్ళిపోయి వేరు వ్యవస్థని డెవలప్ చేసేస్తుంది అనమాట. అలాగా సుమారుగా 3 to 5 ఎకర్స్ వరకు ఈ ఫారెస్ట్ రీజియన్స్లో ఆక్యుపై చేసినటువంటి విట్నెస్లు కూడా ఉన్నాయన్నమాట. అంటే మనం చూసినవి కూడా ఉన్నాయన్నమాట మనకి. అదేవిధంగా దీన్ని కొన్ని గార్డెన్స్లో కూడా ఇదే పర్పస్, అంటే దాని యొక్క గ్రోత్ లేదంటే ప్రాపగేషన్ అనేది ఎలా జరుగుతుందనే దానికోసం ఇది మనం విట్నెస్గా చెప్పుకోవచ్చు అనమాట. ఫైకస్ అంటే చాలా గట్టిగా ఉంటుంది, వుడీ నేచర్ ఉంటుంది. ఇది కూడా కోన్ షేప్లో ఉంటుంది అనమాట. అంటే వలయాకారంలో వస్తుంది. కింద ఉన్నటువంటి బ్రాంచ్లన్నీ కూడా చాలా దూరం, అంటే చాలా ట్రంక్ నుండి, అంటే మొదల నుండి దూరంగా పెరుగుతాయి. పైకి వెళ్ళే కొద్దీ ఏంటంటే, అంటే హైట్ పెరిగే కొద్దీ ఆ శాఖల నుండి ఎంత దూరం, ఫర్ ఎగ్జాంపుల్ ట్రంక్ నుండి ఒక 10 meters తీసుకున్నాం అనుకోండి దూరం, అరౌండ్ అంటే సర్కిల్ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఈ సాయిల్కి నియర్ బై ఉన్నటువంటివి ఎక్కువ ఆ దూరం అంతా ఆక్యుపై చేసి ఉంటాయి, ఆ 10 meters కూడా. ఆ పైన పెరిగేటువంటి శాఖలు ఉంటాయి కదా, న్యూ బ్రాంచెస్ అని చెప్తాం, అవి పైన టాప్లో అవి తీసుకుంటే తక్కువ ఉంటాయి అనమాట. అంటే ఇక్కడ ఏంటి, ఈ పెరిగే బ్రాంచెస్ అన్నీ కూడా 10 meters అనేవి పెరిగిన తర్వాత అక్కడ ఇదేమవుతుందంటే లేటరల్గా, అంటే ఆ వెజిటేటివ్ పార్ట్స్ నుండి లేదంటే బ్రాంచ్ నుండి కిందకి ఒక తీగల వంటి నిర్మాణాలు వచ్చి వాటిని ఓడలు అని చెప్తాం అనమాట. ఓడలు, బనియన్ ట్రీ ఓడలు అనేవి వచ్చి భూమిని తాగుతూ ఉంటాయి అనమాట. అది ఇంకా అలాగా గ్రోత్ కంటిన్యూ అవుతుందమ్మా. మళ్ళీ బ్రాంచ్ అక్కడ నుండి కొంచెం సపోర్ట్ తీసుకుని, మెకానికల్ సపోర్ట్ తీసుకుని మళ్ళీ ఆ బ్రాంచ్ ఇంకా కొంచెం దూరం పెరగడం, మళ్ళీ కిందకి రావడం, ఇలాగేంటంటే మనకి చాలా ఎక్కువ స్పేసెస్ అనేది ఆక్యుపై చేయడం అనేది జరుగుతుంది. ఏది, ఫైకస్ బెంగలెన్సిస్ అనేటువంటి చెట్టు అనమాట ఈ వృక్షం. ఇది 20 meters ఎత్తి పెరుగుతుంది. ఆకులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. బ్రాంచెస్ చెప్పాను కదా ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి ఏరియాని. వేర్లు కూడా ఏంటంటే శాఖలు, చెప్పాను కదా శాఖల నుండి ఏర్పడేటువంటి వేళ్ళని భూమిలోకి వెళ్ళిపోతాయి, వాటిని ఓడవేళ్ళు అని చెప్తాము. ఇవి చెప్పాను కదా మెకానికల్ ఎనర్జీ లేదంటే మెకానికల్ సపోర్ట్ అనేది ఇస్తుందని చెప్పాం. పత్రాలు పెద్దగా ఉంటాయి, లెదరీగా ఉంటాయి, ఎక్కువ నీడ ఇస్తుందమ్మ ఈ ప్లాంట్ అనేది, ఎక్కువ నీడ అనేది ఇస్తుందన్నమాట. ఈ ఫలోత్పత్తి సమయంలో మొక్కల మీద ఎక్కువగా ఈ పక్షులు అనేవి ఏర్పడతాయి. అంటే సారీ ఈ ఫలాలు ఏర్పడే టైంలో, ఫ్రూటింగ్ టైంలో ఎక్కువ పక్షులు అనేవి ఈ మొక్క మీద వాలి ఆ ఫలాలను తింటాయమ్మ. ఇది మనకేంటంటే ఈ ఒక స్పీసీస్, ఇది ఫైకస్ బెంగలెన్సిస్ సంబంధించింది. కానీ ఇక్కడ మనం డిస్కషన్ చేసిన ఇంకో ట్రీ ఏంటంటే ఫైకస్ ఎలాస్టిక్ అనేటువంటి స్పీసెస్ అమ్మ. ఇది దీని ఏం చెప్తాడంటే రబ్బర్ ప్లాంట్ అని చెప్తాడు, లేదంటే రబ్బర్ పిగ్ అంటాం. పిగ్ అంటే పిగ్ ట్రీస్ అని చెప్తాం, బ్యానియన్ ట్రీ, పిగ్ ట్రీ అని చెప్తాం. దీని రబ్బర్ పిగ్ అని చెప్తాం. ఈ ఫైకస్ ఎలాస్టిక్ అనేది చూడండి ఇక్కడ, రబ్బర్ పిగ్, ఆ రబ్బర్ బష్, రబ్బర్ ట్రీ, రబ్బర్ ప్లాంట్, ఇండియన్ రబ్బర్ బష్, ఇండియన్ రబ్బర్ ట్రీ, ఇలాగేంటంటే డిఫరెంట్ నేమ్స్ అని పిలవడం అని జరుగుతుందమ్మా. అయితే దీని నేటివ్ ప్లేస్ కనుక తీసుకుంటే ఈస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ది సౌత్ ఏషియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా, ఈ 2 రీజన్లు ఎక్కువగా పెరుగుతుంది. అదేవిధంగా మనకి న్యాచురలైజ్డ్ ఇన్ శ్రీలంకలో కానివ్వండి, వెస్టిండీస్లో కానివ్వండి, లేదంటే యూఎస్ స్టేట్స్ ఆఫ్ ఫ్లోరిడా కానివ్వండి, మన ఇండియాలో కూడా ఈ మొక్కలు పెరగడం అనేది జరుగుతుందన్నమాట. అంటే నేటివ్ ప్లేస్ తీసుకుంటే కనుక మనకి దీన్ని ఏం చెప్తాడంటే సౌత్ ఆసియా అండ్ సౌత్ ఈస్ట్ ఆసియా అనేటువంటి ఈ 2 రీజన్స్ అని చెప్తాం. కానీ ఇక్కడ మనకి ఎక్కడెక్కడ పెరుగుతుందంటే ఇవన్నీ కూడా చెప్పొచ్చు. ఏది, ఆసియా కానివ్వండి, శ్రీలంక, వెస్టిండీస్, యూఎస్ స్టేట్స్, తర్వాత యూఎస్ స్టేట్స్ ఆఫ్ ఫ్లోరిడా, ఇటువంటి రీజన్లు పెరుగుతాయి. దీనికి చెప్పాను కదా ఫైకస్ ఎలాస్టికా సైంటిఫిక్ నేమ్, ఫ్యామిలీ వచ్చి మోరేసి, ఆర్డర్ వచ్చి మనకి రోజెల్స్, ఇదనమాట. ఇంకా సబ్జెనస్ కూడా ఉంది, ఏది, ఫైకస్ సబ్జని, తర్వాత ఫైకస్ యూరోస్టిగ్మా అనేటువంటి స్పీసెస్ కూడా సబ్జెనస్ కూడా చెప్పొచ్చు అనమాట. అయితే ఇక్కడ మనకి దీన్ని రబ్బర్ ప్లాంట్ అని చెప్తాం. ఇది మాత్రం వేగంగా పెరుగుతుందమ్మా. పెరిగినప్పుడు ఇది చూడండి ఇక్కడ ఎలా పెంచుతారు, ఇళ్లల్లో కూడా పెంచుతారు అన్నమాట. దీన్ని డార్క్ కలర్ ఉంటుందమ్మా, బాగా డార్క్ కలర్ ఉంటుంది ప్లాంట్, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇది మనకి పెరగడం స్టార్ట్ అయితే కనుక సుమారుగా 15 meters అనేది పెరుగుతుంది. 15 meters పెరుగుతుంది. పత్రాలు పెద్దగా ఉంటాయి చూడండి, లెదరీగా ఉంటాయి. లెదరీ అంటే ఏంటంటే మీకు చూడగానే అది కొంచెం షైనింగ్ ఉన్నట్టుగా కనిపిస్తుందమ్మా. లీఫ్ అనేది కొంచెం షైనీగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అది చూడండి అక్కడ ఆల్రెడీ ఉంది అక్కడ లెదరీ అనేది. దాన్నే తెలుగులో అయితే చర్మిలంగా ఉందని చెప్తాం, అంటే మెరుస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా బాగా చెప్పాలంటే. తర్వాత ఎక్కడ బాగా పెరుగుతుందంటే అధిక వర్షపాతం ఉన్నటువంటి ప్రదేశాల్లో బాగా పెరుగుతుంది.
దీన్ని ఎయిర్ లేయింగ్ పద్ధతి ద్వారా కూడా దీన్ని అంటు కట్టవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదంతా కూడా అదే అనమాట. ఈ ప్లాంట్ చూడండి చాలా అందంగా ఉంది. ఇంట్లో కూడా పాటెడ్గా పెంచవచ్చు, ఇళ్లలో కూడా పెంచుకుంటారనమాట ఇది. ఓకేనా. ఇది మనకి ఏంటంటే ఫైకస్ ఎలాస్టికాకి సంబంధించింది. నెక్స్ట్ మనకి ఇంకొక ప్లాంట్ ఉంది, ఇంకోటి చూడండి ఒకసారి. ఇంకొకటి వెజిటేబుల్ హమ్మింగ్ బర్డ్ అని చెప్తామమ్మా. సస్బాన్సియా గ్రాండిఫ్లోర్ అనేటువంటి స్పీసెస్ ఉంది. దీన్ని వెజిటేబుల్ హమ్మింగ్ బర్డ్ అని చెప్తాడు దీన్ని, సస్బాన్సియా గ్రాండిఫ్లోరా. ఇది చూడడానికి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చురా. అయితే పింక్ కలర్లో ఉంటుంది, లేదంటే డార్క్ రోజ్ కలర్లో ఉన్నటువంటి ఫ్లవర్స్ అనేవి ఉంటాయి. దీనికి చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. చూడండి, ఇక్కడ వెజిటేబుల్ హమ్మింగ్ బర్డ్ అంటాడు. ఎక్కడ ఎక్కువ ఉంటుందంటే వెస్ట్ ఇండియన్ పీ అని చెప్తాడు దీనికి. కామన్ నేమ్ చూడండి, వెజిటేబుల్ హమ్మింగ్ బర్డ్, వెస్ట్ ఇండియన్ పీ, అగాటి, కతూరియా, ఇలాగే ఏంటంటే మనకి డిఫరెంట్. లేదంటే అవిసరి, తెలుగులో అయితే అవిసరి అని చెప్తామమ్మ దీన్ని. ఇదేంటంటే స్మాల్ ట్రీ ఇన్ ది జీనస్ ఆఫ్ సస్పెన్సియా. అంటే మనకి ఇక్కడ ఈ జీనస్లో చాలా స్మాల్ ట్రీ అనమాట. ఇది లెగ్యూమ్ ఫ్యామిలీ అమ్మ. దాన్నే ఏం చెప్తామంటే ఫ్యాబేసీ ఫ్యామిలీ అని చెప్తాం. అయితే దీని ఏంటంటే ఇట్ హ్యాజ్ ఎడిబుల్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ కామన్లీ ఈటెన్. అంటే దీని యొక్క ఫ్లవర్స్ కానివ్వండి, లేదంటే లీఫ్లు తీసుకున్నా, ఫ్లవర్స్ తీసుకున్నా తింటారంటే ఎడిబుల్ నేచర్ ఉంటుందన్నమాట. ఎక్కడంటే మనకి ఎక్కడ సౌత్ ఈస్ట్ ఆసియా అండ్ సౌత్ ఆసియా ఈ రెండిట్లో మనకి ఈ రీజన్స్లో ఈ రెండింటిని తింటారండి. ఈ ఆకులు కానివ్వండి, లేదంటే వీటిని ఉన్నటువంటి ఫ్లవర్స్ అనేవి తినదగినగా ఉంటాయి అన్నమాట. అది చూడండి ఇక్కడ ఒకసారి. ఫ్యాబేసీ ఫ్యామిలీ, ఫ్యాబిల్స్ ఆర్డర్ వచ్చి మనకి తర్వాత సస్బానియా గ్రాండిఫ్లోర్ అనేది మొక్క పేరు. ఇక్కడ దీనికి ఏంటంటే మన రీజియన్లో దీన్ని ఎలా పిలుస్తారంటే అవిసర్ అని పిలుస్తారమ్మ. మన రీజియన్లో అంటే మన ఏపీలో దీన్ని అవిసరా అని పిలుస్తారు. అవిస గింజలని చెప్తామమ్మ. దీన్ని అవిస అని పిలవడం అనేది జరుగుతుంది. అయితే దీని యొక్క హైట్ కనుక తీసుకుంటే, ఈ ప్లాంట్ హైట్ తీసుకుంటే 5 నుండి 9 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. 5 నుండి 9 మీటర్లు పెరుగుతుంది. నిటారుగా పెరుగుతుంది. మొక్క అంతా కూడా నిటారుగా పెరుగుతుంది. చాలా స్పీడ్గా పెరుగుతుంది. చూడడానికి చాలా అందంగా ఉంటుంది అన్నమాట. ఫ్లవర్స్ తీసుకుంటే చూడండి, ఇక్కడ ఏ కలర్, పింక్ కలర్ ఉంటుందండి. చూడండి ఇక్కడ వైట్ ఆర్ పింక్ కలర్లో ఉన్నటువంటి ఫ్లవర్స్ అనేవి ఎక్కువగా పుట్టడం జరుగుతుంది. జూలై ఆగస్టు అంటే మనకి జూలై ఆగస్టు మంత్స్లో మాత్రం ఇది ఎక్కువగా ఈ ఫ్లవర్స్ అనేవి కనిపించడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఆ మంత్లో మనకి రెయినీ సీజన్ బాగుంటుంది కాబట్టి అక్కడ ఎక్కువగా ఫ్లవరింగ్ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది అనమాట. దీని యొక్క ప్రాపగేషన్ మెథడ్ తీసుకుంటే కనుక సీడ్స్ అమ్మ. ఇవి కాకుండా మనకి ఏంటంటే ఇంకా కొన్ని ప్లాంట్స్ ఉన్నాయమ్మ. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ అజాడరెక్టా ఇండికా ఉందరా, మనకు తెలిసింది. అది అందరికీ తెలుసు. వేప చెట్టు, మీలియేసి ఫ్యామిలీ అని చెప్తాం. సాధారణంగా దీన్ని ఏమంటే వేప అని చెప్తాం, లేదంటే మార్గోజా అని చెప్తాం. ఇది చాలా బలిష్టంగా ఉంటుందమ్మ. ప్లాంటు చాలా ఎత్తుగా ఉంటుంది. చూడడానికి కూడా బాగా పెరిగినటువంటిది, లేదంటే బాగా ఎత్తు పెరిగినటువంటి మొక్క తీసుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. సుమారుగా ఇది 13 నుండి 16 మీటర్ల వరకు పెరుగుతుంది. 13 నుండి 16 మీటర్ల వరకు పెరుగుతుంది ఇది. అయితే మనకి దీనికి వచ్చేటువంటి పుష్పాలు అనేవి చిన్నగా స్మాల్ సైజు ఉంటాయి, వైట్ కలర్ ఉంటాయి అమ్మ. ఎప్పుడు వస్తుందంటే ఏప్రిల్లో. అదే ఉగాది పచ్చడిలో ఉపయోగిస్తాం కదా, ఉగాది పచ్చడిలో ఉపయోగించేటువంటి ప్లాంట్ కూడా ఇదే, మనకి మీలియేసి మెంబరే. ఇది మనకి లవణాలలో కానివ్వండి, జలాభావ పరిస్థితులు అంటే డ్రాట్ కండిషన్లో కూడా బాగా పెరుగుతుందన్నమాట. వ్యాప్తి కనుక తీసుకుంటే కనుక సీడ్ అనమాట. సీడ్ ద్వారా ప్రాపగేషన్ జరుగుతుంది. కానీ ఎక్కువ షేడ్ ఇస్తుందమ్మా. ఎక్కువ షేడ్ ఇస్తుంది మనకి సెంటర్స్లో అనమాట. ఎక్కడెక్కడైతే సెంటర్స్ ఉంటాయో, మెయిన్ రోడ్లు ఉంటాయో ఆ రీజన్స్లో ఎక్కువగా ఇది మొక్కలు వేయటం. దీన్ని ఒక దేవతా వృక్షం అంటే దీన్ని అంటే గాడ్ గ్రేస్ కింద అంటే దేవతామూర్తి కింద కొలవడం కూడా జరుగుతుంది. అంటే చెట్టుకి పూజలు కూడా చేస్తారమ్మా ఇది. దీని తర్వాత ఏంటంటే ఇంకోటి ఉంది మనకి ఏంటంటే యూకలిప్టస్ అనేది మనకు తెలిసిందే, మీ అందరికీ తెలిసిందే. జామేల్ అని చెప్తాం. ఇప్పుడు జెండు బామ్ తయారీలో ఉపయోగించేటువంటిది దీని లీవ్సే. ఇవేంటంటే దీన్ని చాలా జాతులు ఉన్నాయమ్మ. ఇవి కూడా ఏంటంటే గాలి వేగాన్ని నిరోధించడానికి చాలా పొడవుగా ఉంటాయి. ఇవి యూకలిప్టస్ జామేల్ అని చెప్తాము. మిర్టేసి ఫ్యామిలీ. ఇది కూడా రోడ్లకు అటువైపు ఇటువైపు పెంచుతారు. వేప చెట్లను ఎలా పెంచుతారు, వీటిని కూడా అటువైపు ఇటువైపు పెంచుతారు. అదేవిధంగా
కలపనిచ్చే మొక్కలుగా పెంచుతారు, పేపర్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు. ఇవి ఎన్ని ఎలాగున్నా నీటిని అంటే నేల నుండి నీటిని ఎక్కువ శాతంలో గ్రహిస్తాయమ్మ. అదేవిధంగా నీరు లేనటువంటి ప్రదేశంలో దీన్ని పెంచకూడదు. పెంచితే మనకి ఒకవేళ తొందరగా డ్యామేజ్ అవుతాయి, చనిపోవడం జరుగుతుందన్నమాట. దీంట్లో డిఫరెంట్ స్పీసీస్ ఉన్నాయిరా మనకి. ఏంటంటే యూకలిప్టస్ గ్లోబ్యులస్, యూకలిప్టస్ ఫిసిఫోలియా, యూకలిప్టస్ మల్టీఫ్లోర్ అనేటువంటి జాతులను ఇవి మాత్రం కొండ ప్రాంతాలలో పెంచుతారు. అదే మైదాన ప్రాంతాల్లో అనుకోండి యూకలిప్టస్ సిట్రియోడోరా అనేటువంటి స్పీసీస్ ఉంది. ఇది నిమ్మ వాసన ఇచ్చేటువంటి వృక్షం అమ్మ. మైదాన ప్రాంతాల్లో బాగా పెంచుతారన్నమాట. ఇవి మనకి ఏంటంటే కొన్ని ప్లాంట్స్. ఇంకా రిమైనింగ్ కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూద్దాం.